కథాస్రవంతి ముత్యాలమ్మకు బోనం కథ. రచన శ్రీ కంచర్ల శ్రీనివాస్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ కంచర్ల శ్రీనివాస్ ఖమ్మంలో ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్టు. మట్టి సమాధిని తవ్వితే చరిత్ర అస్థిపంజరమై మాట్లాడుతుంది. మా వాడకట్టులో ఇప్పటికీ ఉన్న అప్పటిళ్లను కదిలిస్తే ఆ కాలం ఆకారం కళ్ల ముందుకొస్తుంది. ఒడ్డున మొలిచే గడ్డిపరకలు పేదలు ఆధునిక ప్రవాహంలో కొట్టుకుపోలేరు. వెనకటి కాలం సినిమా సెట్టింగ్ వేసినట్టు ఇప్పటికీ కుమ్మర్ బజార్, మాదిగ బజార్, కంచర్ బజార్, అంబాభవాని గుడివీధి, రిక్కా బజార్, మట్టి గోడలు, మట్టి అలుకులు, గోన పెంకులు, అట్ల పెంకలు, ఇంకా అవే ఇళ్ళు గతం ఆనవాళ్లు. పండుగల వారం 10 రోజుల ముందే వీధుల్లో నాయకులు లచ్చిముల సందడి కనిపించేది. తురకల మహిళలను భూబమ్మ అని సంబోధించినట్టు లంబాడీ మగవాళ్లను నాయక అని, వాళ్ల ఆడోళ్లను లక్ష్మి అని జనం హక్కుగా పిలిచేటోళ్లు. వాళ్ల ఎడ్లబళ్ల ఇరుసుపట్టాల చప్పుళ్లు మట్టి రోడ్లపై వాళ్ల సంస్కృతి ఆనవాళ్లను ముద్రించేవి. ఎర్రమట్టే అని అరుస్తూ తమదైన యాస ప్రత్యేకత కనపరిచేవాళ్లు. తండా దాటొచ్చిన పశువులకు పట్నం చూపిస్తున్నట్టుగా నాయకులు బండి దిగి ఎడ్ల మెడలో పలుపు పట్టుకుని నడిచేవాళ్లు. బండి తొట్టిలో మహిళలు ఉండి ఎర్రమట్టిని తట్టలుగా బొచ్చెలుగా అమ్మేవాళ్లు. ఎర్రమట్టి ఒక్కటే కాదు, గనుసుగడ్డలు, ఉల్లిగడ్డలు అలాగే అమ్మేవాళ్లు. లంబాడీలు తోలుకొచ్చేవన్నీ ఎరిపే, వాళ్ల ముఖాలు ఎరిపే. బండి జల్ల గనుసుగడ్డ అయినప్పుడు మేం ఉసిళ్లమై వెంట తగిలేవాళ్లం. వాళ్లు రేగు కంప అడ్డం పెట్టుకునేటోళ్లు. ఎర్రమట్టి పేడ కలిపి ఒకరోజు నానబోసి తెల్లారి ఇళ్ల గదుల్లో నేలను అలికేవాళ్లు. అలికే ముందుగా అంతకుముందు అలుకుల బేడిసలను చిట్లగొట్టి పారేసేవాళ్లు. నేల మరొక అలుకుకు దగ్గరవుతోందంటే క్రితం అలుకు చిట్లిపోయి బేడిసలెత్తేది. త్వరగా చిట్లకుండా, దట్టంగా కాకుండా పలుచుగా అలికేవాళ్లు. మందపాటి పాతగుడ్డల్ని మట్టిలో ముంచి అలికేందుకు వాడేవాళ్లు. దానిని పిడస అనేవాళ్లు. గదుల లోపలే కాక వీధి గోడలను ఎర్రమట్టితో అలికి వాటిపై సున్నంతో తెల్లగా నిలువు గీతలు అలంకరించేవాళ్లు. బెత్తెడు వెడల్పు నుండి ఈ గీతల్ని పట్టెడలు అనేవాళ్లు. గదుల్లో కూడా నాము ఉండలు నానేసి తెల్ల ముగ్గురుతో అలంకరించేవాళ్లు. ఎర్రమట్టిపై తెల్ల సున్నం ఇంటికి పండుగ కళ తెచ్చేది. ఆ రోజుల్లో చిన్నపిల్లల ఒంటి మీద చెమట పొక్కులు లాంటి ఒళ్లంతా వ్యాపించి పుండ్లుగా మారి మచ్చలు పడేవి. పిల్లలకే కాక పాడి పశువులు పాలివ్వకపోవటం, వ్యాధులకు గురి కావటం కూడా ముత్యాలమ్మ మాయే అని నమ్మేవాళ్లు. పిల్లల ఒంటికి వేపాకు, పసుపు రుబ్బి పూసేవాళ్లు. పశువులకు మంత్రాలు పెట్టించేవాళ్లు. కానీ వీటన్నిటికీ కారణం ముత్యాలమ్మ బోనం చేయకపోవటమేని ఇతరులు ప్రచారం చేసేటోళ్లు. దాంతో ఆ ఇంటోళ్లు భయపడి దేవతకు మొక్కేవాళ్లు. సొంత భక్తి కన్నా ఇతరులు పుట్టించే భయం భక్తికి కారణమయ్యేది. భయభక్తులు అనే మాట ఇందుకే వచ్చిందేమో. బోనాలను ఎవరికి వారు విడివిడిగా కాక సాధ్యమైనంత వరకు వాడకట్టులోని కులపోళ్లంతా కలిసి పెట్టేవాళ్లు. కుటుంబాల సంఖ్యను బట్టి ఏటపోతలు అంకి ఉండేది. అవిగాక విడిగా ఎవరికి వారు నల్ల కోడి పెట్టనో ఎర్ర కోడి పుంజునో వెంట తెచ్చుకునేవాళ్లు. ప్రధాన ముత్యాలమ్మ దగ్గరకు పోవటానికి ముందే ఇడుపు ముత్యాలమ్మకు మొక్కు చెల్లించడం ఆనవాయితీ. ఇళ్ల ప్రహరీ గోడలకు అప్పట్లో గేట్లుండేవి కావు. వాటికి దర్వాజా, తలుపులే ఉండేవి. ఆ తలుపు దర్వాజలు లోపలి వాటికన్నా హుందాగా, భిన్నంగా, దర్జాగా ఉండేవి. ఎక్కువ ఎత్తులో ఉండి వాటికి ఇనుప బొడ్డెలు అలంకరణగా అమర్చేవాళ్లు. లింకుల గొలుసులు దర్వాజాను, తలుపును కలిపేది. అలా వీధి మొత్తలకు 2 వైపులా 2 1 అడుగు ఎత్తురాళ్లను అమర్చి అలంకరించి పసుపు కుంకుమలతో పూజించి వాటిని ఇడుపు ముత్యాలమ్మ అనేవాళ్లు. ఇడుపులు అంటే ఇరుప్రక్కలు అని అర్థం. ఆ ఇడుపులకు నైవేద్యం సమర్పించాకే వీధుల్లో ముత్యాలమ్మ బోనాలు బయలుల్లేవి. మహత్తు దేవీదేవతలకు ఉందో లేదో గాని పండుగలకు మహత్యం ఉందని మేము సాక్ష్యం పలికేవాళ్లం. పండుగ మా ఒంటి మీద చినిగిన బట్టల్ని మాయం చేసి కలరా ఉండల వాసన గల కొత్తలాగు అంగీల్ని తొడిగేది. అందుకే పండుగలు పిల్లలకు సంతోషానందాలు కలిగించే స్నేహితులు, పెద్దలకు ఖర్చులు పెట్టించే చుట్టాలు. పేదోళ్ల పెదాల మీద నుంచి వెళ్ళిపోద్ది పండగ అనేది మా అమ్మమ్మ.
కలిగినోళ్ళు అన్ని పండుగల్ని జరుపుకుంటూ ఉంటే మేము వాళ్ళ పిండి వంటల ముఖాలని చూస్తూ పండగలు పక్కకి జరుపుకునేవాళ్ళం. కానీ ముత్యాలమ్మ పండగకు ఏ ఇల్లు వెనుకాడేదేలా. ఒక్క సికింద్రాబాద్లోనే లాల్ దర్వాజా, ఉజ్జయిని మహంకాళికి ఆషాఢ బోనాలు. మిగిలిన తెలంగాణ అంతా చిరుజల్లుల శ్రావణ బోనాలే. అగడబడ్డ ముత్యాలమ్మ మగండి మింగిందంట అని ఆత్రగాళ్ళని మోటు శాస్త్రంతో పోల్చిన ముత్యాలమ్మ మైమగల తల్లి అని కొనియాడేది అమ్మమ్మ. వారపోయటానికి కళ్ళు సీసా తేపో, కోడిపుంజిన తేపో, నైవేద్యానికి పొలగ మొండాలా, పెసరపప్పు కావాలా, నేతి బొట్టు కావాలా, ఇడుపుని పెట్టడానికి, బోనానికి, సుట్టడానికి, కోడికాయలకి గట్టడానికి సెట్టెక్కి యాపమ్మను లేరస్కరాపో. అగో ఉతికిన తువ్వాలు తీసుకొని సుట్ట కుదురు చేసి నెత్తిని పెట్టుకొని బోనం నిలుపుకో. ఇంట్లో నుంచి బయలువెళ్ళి బయటికి రాగానే ఇగో నువ్వు వచ్చి బిందెడు నీళ్లు కళ్ళకు పోయి. అత్తలు, అమ్మలు, పెళ్ళాలు, మొగుళ్ళ హడావిడి ఇగో ఇంత ఉండేది మా వాడకట్టులో. అలా ముత్యాలమ్మ పండుగ ప్రకటనలు, ఆదేశాలు జారీ అవుతూ ఉంటే మేము ఉరుక్కుంట పోయి ఆ పనులు చేసేటోళ్ళం. మొదటి వారం రజక సోదరులు ప్రారంభించాక మరుసటి వారం నుంచి మొదలయ్యేవి తతిమ్మ సూత్ర కులాల బోనాలు. ఏటా ఆషాఢం పూర్తయ్యాకనే ముత్యాలమ్మకు మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. వేరే ప్రాంతాల్లో స్థానిక ముత్యాలమ్మలు ఉంటే ఉండొచ్చు గాని ఊరికి దక్షిణ సరిహద్దు మా చర్చి కాంపౌండ్ ముత్యాలమ్మ. పట్టణం ఏర్పడినప్పుడు శాంతి కోసం సరిహద్దు దేవతల్ని ఏర్పాటు చేశారంట. అలా దక్షిణ దిక్పాలిక పులిమేర ముత్యాలమ్మ తల్లి నియమించబడింది. గుడి నిర్వహణ అంతా చాకళ్లదే. భక్తుల నుదుటిన బండారు బొట్టు పెట్టే పూజారులు వాళ్లే, బలిచ్చేది వాళ్లే. భద్రక్క ఇంగో కొబ్బరి చెప్పలు అంటూ గుడి పూజారిని చాకలోళ్ల మంగమ్మ మా అమ్మమ్మకి తెచ్చిచ్చేది. అమ్మమ్మది ఇడ్లీ హోటల్ కనుక చట్నీలు వేసేందుకు వాటిని వాళ్ళ నుంచి కొనుగోలు చేసేది. మొక్కుల సమర్పణలో భాగంగా భక్తులు కొబ్బరికాయలు కొడతారు. వాటిలో ఒక చెప్పును గుడికి సమర్పిస్తారు కనుక వాటిని నిర్వాహకులు విక్రయిస్తారు. మట్టిలో పడ్డ విత్తనం మరో 10 విత్తనాలను మొలియిస్తుంది. కానీ పేదల స్థలం మట్టిలోనే ఉన్నా మరికొన్ని స్థలాలను మొలిపించలేకపోతోంది. చచ్చు విత్తనంలా పేదోళ్ల స్థలానిది చచ్చుతనం. రూపాయి నోటు చిల్లరగా చింపుకున్నట్టు ఉన్న జాగనే అర్రలు చేసుకుంటారు పేదలు. 1980 దశకం దాకా జనాలది పేదముఖం, వాళ్ళ ఇళ్లది సంస్కృతి సంప్రదాయ రూపం. దాదాపు మా వీధిలో అన్నీ మట్టిండ్లే. వాటి ప్రహరీ గోడలు ఇంతకన్నా ఎత్తులో ఉండేవి. అవి మట్టితో పెట్టినవే. కష్టాలు, కన్నీళ్లు విని విని చూసి చూసి ముఖాలు మాసిపోయి ఏడ్చినట్టుండే ఇళ్లకు పండుగొచ్చినా, పబ్బమొచ్చినా నవ్వుముఖం వచ్చేది. రాత్రులలో వానొచ్చి ఇంటోళ్ల కష్టాల్ని కథలుగా వినేది. గోన పెంకుల ఇళ్ళు అక్కడక్కడ కురుస్తుండేవి. ఉన్నవి 1 2 గదులు గనక కురుస్తూ దగ్గరయ్యే చినుకుల వల్ల జనం నిద్రకు దూరం అయ్యేవాళ్లు. పగటిపూట చినుకులు ఎక్కడ పడుతున్నాయో గమనించి ఇళ్లలోని వంట పాత్రలు పట్టేవాళ్లు. ఎక్కువ చోట్ల కురిసే ఇళ్లలో చెంబులు, గ్లాసులు, వంట పాత్రలు పెట్టేటోళ్లు. అట్లా కురిసే గోన పెంకుల్ని కప్పేందుకు పనివాళ్లు మా వీధిలోనే ఉండేవాళ్లు. గడ్డం వాళ్ళ ఇంటి ముందు పెంకుటింట్లో 2 అన్నదమ్ములు ఉండేటోళ్లు. వానకాలం మొదలవబోతుందనగానే జనం గత వానల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇళ్లు కప్పించుకునేటోళ్లు. పతంగులు చిక్కుకున్నవని, ఆట వస్తువులు ఇంటి మీద పడ్డాయని పిల్లలు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎక్కినప్పుడు పెంకలు నలిగి పగిలేవి. కోతులు అటు ఇటు దూకి పక్షుల కాళ్లు తగిలి చెల్లాచెదరయ్యేటివి. అలాంటి పెంకల్ని తీసి వెదురుబద్దల్ని, వాసాల్ని ఊడ్చి శుభ్రం చేశాక తీసిన పెంకల్ని తిరిగి అమర్చేవాళ్లు. పగిలిపోయిన వాటి స్థానంలో కొత్తవి పెట్టేవాళ్లు. ఎవరు పిలిచినా వెంటనే వెళ్లి కప్పేటోళ్లు. అవసరమయ్యే కొత్త పెంకలు వాళ్ల వద్దే సిద్ధంగా ఉండేటివి. మా వీధికే కాక ఇతర వీధుల వాళ్ళు కూడా వచ్చి వాళ్ళని పిలిచకపోయేటోళ్లు. పెంకల్ని ఏటా కప్పించలేక విసిగిన జనం క్రమంగా ఇనుప, సిమెంటు రేకులకు మళ్లటంతో ఇల్లు కప్పే అన్నదమ్ములు పంచదార చిలుకల తయారీ వ్యాపారానికి మళ్లారు. పంచదారను పెద్ద కళాయిల్లో పాకం పట్టి పలు రకాల పక్షుల ఆకారాల అచ్చుల్లో పోసి ఆకుపచ్చ, పసుపుపచ్చ, గులాబీ, తెలుపు రంగుల్లో తయారు చేసి తోపుడు బండ్లపై తీసుకెళ్లి అమ్మేటోళ్లు. మా శుక్రారపేట నుంచి ముత్యాలమ్మ గుడికి వయా కుమ్మర్ బజార్ బర్రిబావ మీదుగా వెళ్లొచ్చు. అంబాభవాని గుడి సందు నుంచి పోవచ్చు. కానీ రెక్క బజార్ మీదుగా తిరిగి వచ్చేవాళ్ళం. ఎందుకంటే రంగరాజు వాళ్ళ బజార్లో ముత్యాలమ్మ పెనిమిటి పోతురాజు ఉండేవాడు. ముందుగా ఆయనకు పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి ఆడి నుంచి బయలుదేరేవాళ్ళం. పెసరచేలో పోగొట్టుకుని పప్పును అటికలో వెతికి ఫాయిదా లేదు అన్న సామెత మా వాళ్లకు ఎరికే. అందుకే పండగ కోసం కూలీలై పెసరచేలలో శ్రమధారపోసి పెసరగుండ్లై ఇళ్లకి చేరేవాళ్లు. ముత్యాలమ్మకు పెసరగారెలు, పొలగం నివేదన వాటితోటే.
దేవతకు కాళ్ళు కడుగుతారంతే. బీరు, బరండి, సారా, కళ్ళు నోట్లు పోసుకు తాగేదంతా మనుషులే. మందేసి చిందేస్తూ డప్పులు మోతగా జనం జాతరను తలపించేవాళ్ళు. పసుపు పూసి కుంకుమద్ది మెడలో వేపాకి దండేసి బయలెల్ల తీస్తుంటే కోళ్లు కొత్త కుక్క కట్టిస్తున్నారనుకునేవి. మేకలు, గొర్రెలు 4 కాళ్ల నాట్యం ఆడుకుంటూ వెంట నడిచేవి. నోట్లో మందు పోసి జడతా ఇప్పిస్తుంటే ఆహా అని మైమరిచేవి. పాపం నోరులేని మూగజీవులు. శ్రావణ మాసం ఆది గురువారాలు వీధుల చెవుల్లో డప్పుల చప్పుళ్లు మొలిచేవి. ఎత్తుగుట్ట పరుపు బండ మీద గుహలాంటి చీకటిలో భక్తుల భరోసా దీపమై వెలుగుతుంటుంది ముత్యాలమ్మ. ఆ 2 రోజులు శివమోగి మిగిలిన రోజుల్లో నిద్రపోతుంది. శ్రావణ మాసంలో తల్లికి జాతర శోభ ఉంటుంది. సాధారణ రోజుల్లో కుంగుమూడుల కొత్త జంట తొలి దర్శనం అవుతుంది. ఊళ్ళో ఎవరికి పెళ్ళైనా ఇదిగో అమ్మా నా భర్త అని, ఈమె తల్లి నా భార్య అని పెళ్ళైన తెల్లారే అమ్మకు చూపాల్సిందే. వానకాలం గనుక దారులన్నీ వాన నీళ్ల బురదంగా అయ్యేవి. ముత్యాలమ్మ గుడి నేల మాత్రం కుంకుమ రంగు మడుగయ్యేది. భక్తులు ఇళ్లకెళ్లి పోగులెత్తుకునే లోపే గుడి ముందు నీసిముచ్చు నేల నల్లా వండుకు తినేది. నాకు బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది అనో, లేక నేను అప్డేట్ కాదలిచాను, నేను డైట్లో ఉన్నాను, నేను మందు మానేశాను, నేను మాంసాహారం మానేశాను, జంతుబలులు ఇష్టపడడం లేదు, నౌ ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్ అని మా ముత్యాలమ్మ నోటి వెంట పలకాలని నా ఆశ. అంత బావుంటుంది. జనం సంఘటితం అవటం, తల్లిని కొలవటం, భక్తితో పూజించటం, భయంతో మెలగటం, పండుగ చేయటం, సంప్రదాయం పాటిస్తూ భావితరాలకు సంస్కృతి జ్యోతిని అందించటం. కానీ జంతుబలి సున్నిత మనస్కులను గుడి ముందు హత్య చేస్తుంది. కోడి, మేక మెడ తెగిన ప్రతిసారి బుద్ధుడి గుండె ముక్క తెగిపడుతుంటది. గుడికి అడుగుల దగ్గరి కూడలిలో విగ్రహం ఏర్పాటుపై తర్జన భర్జన జరుగుతోంది. నన్నడిగితే వధ జరిపే చోట అహింసా సిద్ధాంతం మొలకెత్తించాలంటాను. ఇక్కడ హారణ కొట్టకూడదు అని రాసించినట్టు ఎక్కడా వధ జరపకూడదు అనే వాక్యాతీగను పాకించాలంటాను. నా వ్యతిరేకత కులాలు, మతాల ఆహారపు అలవాటుపై కాదు, అహింసను హత్య చేసే హింసపై మాత్రమే. మీరింతవరకు ముత్యాలమ్మకు బోనం కథ విన్నారు. రచన శ్రీ కంచర్ల శ్రీనివాస్. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ సూర్య సండే మ్యాగజైన్లో ప్రచురితమయ్యింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.